అంటే రాష్ట్రంలో చారి గారు నేనేమంటున్నానంటే డిఎస్సి అభ్యర్థులు వాళ్ళు ఏం అడుగుతున్నారు మీకు అర్థమైందా? వాళ్ళు వాయిదా అడుగుతున్నారు. స్వాతి మీరు మాట్లాడండి, ఒకసారి మాట్లాడండి సార్. అసలు మేము అడిగేది ఏంటో మీకు క్లారిటీ ఉందా సార్? వినపడుతుందా చారి గారు? అమ్మాయి మాట్లాడింది వాయిస్ బ్రేక్ అవుతుందా? ఓకే సార్ అసలు మేము అడిగేది ఒక్క నిమిషం సార్. సార్ అసలు మేము అడిగేది మా డిమాండ్ ఏంటో మీకు క్లారిటీ ఉందా? కింద పెట్టేశాను. మా డిమాండ్ ఏంటో మీకు క్లారిటీ ఉందా సార్? మా డిమాండ్ సార్ మీరు చెప్పండి మీ డిమాండ్ చెప్పండి. అసలు మీరు అడగండి అసలు మా డిమాండ్ ఏంటో వారికి క్లారిటీ ఉందా ఒకసారి అడగండి సార్. చారేనా మీకు వాళ్ళ డిమాండ్ క్లారిటీ ఉందా? వాళ్ళు ఏం అడుగుతున్నారు? కేవలం డిఎస్సిని ఒక 45 రోజులు వాయిదా అడుగుతున్నారు. మీరు చెప్పేది నోటిఫికేషన్ గురించి. ఆ నోటిఫికేషన్ గురించి వాళ్ళు అడగట్లేదు అన్న. చారి గారు నోటిఫికేషన్ గురించి అడగట్లేదు. కేవలం డిఎస్సి వాయిదా ఒక 45 రోజులు డిఎస్సి వాయిదా గురించి అడుగుతున్నారు వాళ్ళు. మీరు దాని మీద సమాధానం చెప్పండి. ఎందుకంటే రేపు మళ్ళీ స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయి. మీ ప్రభుత్వానికి మంచి జరగాలనుకుని విద్యార్థులు కూడా ఇప్పటికీ కోరుకుంటున్నారు. వాళ్ళ సపోర్ట్ ఇప్పటికి కూడా ఉందంటున్నారు. సో దయచేసి దీన్ని మానవతా దృక్పథంతో ఆలోచించమంటున్నారు. లేదా అంటే వాయిదా వేయలేమా? అవకాశం లేదా? వాయిదా వేసే అవకాశం లేదంటారా? అంటే 25 రోజులలో 3 ఎగ్జామ్లు పెట్టొచ్చా? 25 రోజులలో 3 ఎగ్జామ్స్ పెట్టొచ్చా? 25 రోజులలో 3 ఎగ్జామ్స్ అన్న పెట్టొచ్చా? అవును సార్, వయసు అయిపోతుందని ఆకలి అవుతుందని ఒక రోజుకు కావాల్సిన మొత్తం అన్నం ఒకే పూట తింటామా? ఒకే పూట తింటామా సార్? అదే సార్, 25 రోజులలో 3 ఎగ్జామ్స్ పెట్టొచ్చా? చారి గారు అసలు మేము ఏం అడుగుతున్నాం, మీరేం చెప్తున్నారు? మేము ఏం అడుగుతున్నాం సార్, మీరేం చెప్తున్నారు? చారి గారు అంటే ఇది విద్యార్థులు కూడా రాజకీయం చేపించి వాళ్ళ జీవితాలతో ఆడుకోమనా? ఎవరు చెప్పట్లేరు. దయచేసి రెచ్చగొట్టారా మీరు? ఒప్పుకుంటారా మరి? చెప్పండి. లీకేజ్ల పేరుతో ఆల్రెడీ 10 ఏళ్ళు పిల్లల్ని మోసం చేసిరు కదా, ఇంకా కూడా మోసం చేయమంటారా? పిల్లలు స్కూళ్ళల్లో టీచర్ లేక టీచర్ లీకేజ్ లో జైలుకు పోయింది ఎవరు? లీకేజ్ లో చేసింది ఎవరు? జైలుకు పోయింది ఎవరు? చేసింది మీరే కదా. మీ బీజేపీ, మీ పొత్తు అంటగాస్తున్న మీ బీజేపీ కాంగ్రెస్ వాళ్ళే కదా. ఈ రోజు కూడా నీటు వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. అక్కడ కూడా బయటపడదు పేపర్ లీకేజీ. దానికి వీళ్ళు స్పందన లేదు. ఇప్పుడు వాళ్ళు అడిగేదానికి సమాధానం చెప్పమంటే ఏదో మొత్తం దేశం అంతా గురించి చెప్తారు. ఇప్పుడు జరుగుతున్న సమాజం ఏంది? ఇప్పుడు అడుగుతున్నది దానికి మీరు సమాధానం చెప్పండి. మీ సీఎం చెప్తాడా? విద్యాశాఖ మంత్రి మీ సీఎం గారు, మీ సీఎం నోటి నుండి ఒక మాట చెప్పండి. వాయిదా ఏపిస్తారా వేయరా? 25 రోజులలో 3 ఎగ్జామ్స్ పెట్టొచ్చా? ఒక్కసారి మీరు అడగండి అన్న. చారణ చెల్లెం ఏమడుగుతుందంటే 25 రోజుల్లో 3 ఎగ్జామ్స్ అన్న పెట్టొచ్చా? అది సాధ్యమేనా? అన్న 10 ఏళ్ల నుంచి చదువుతున్నారు అన్న పిల్లలు. మళ్ళీ 10 ఏళ్ళు మీరే ఎన్నికలకు వాడుకున్నారు కదా, 3 నెలలు వాడుకున్నారు కదా. కేసీఆర్ చదవనిచ్చిండా? మీరు చదవనిచ్చిర్రా? ప్రతి పరీక్షకు మధ్య 45 రోజులు కనీసం రూల్ ఉన్నది. ఆ రూల్ అడగండి మరి. ఆ రూల్ ఎందుకు అది ఎగ్జామ్ కి మధ్య 45 రోజులు గ్యాప్ ఉండాలనేది రూల్ ఉంది. అది అదన పాటిస్తున్నారా అని అడుగుతున్నారు బిఎస్ఆర్ నాయకులు. రూల్స్ పాటించే పిల్లలు 15 రోడ్ల మీద మళ్ళా బిఆర్ఎస్ పార్టీ పేరు ఎత్తకుండా మీరు బతకలేరు. అయిగా బిఆర్ఎస్ పార్టీ పేరు ఎత్తకుండా కేసీఆర్ గారి పేరు నామవచనం చేయకపోకుండా ఇక లేదా మీరు బతకలేరా? ఉద్యోగులు ఎన్నిక చేతగాలే చేతగాలే అంటారు. నియామక పత్రాలు ఎన్నిక ఓకే ఒక్క నిమిషం అన్న. మీరు మన లక్ష్మణ్ గారు మీరు మాట్లాడండి, చెప్పండి. ఇప్పుడు సరే, డిఎస్సి సంబంధించిన హాల్ టికెట్లు ఆల్రెడీ వచ్చినాయి ప్రధానంగా. ఇప్పుడు హాల్ టికెట్స్ వచ్చినాయి. అది ఏ విధంగా ఇప్పుడు హాల్ టికెట్స్ అయితే వచ్చినాయి. సో అన్ని స్లాట్స్ బుక్ ఉంటాయి. సో వీటికి సంబంధించి
ఇక్కడ ప్రధాన సమస్య ఇక్కడ ఒకటే రోజు గ్యాప్ వస్తుంది గ్రూప్ 2 ఎగ్జామ్కి. ఓకే. దీంట్లో 2,70,000 మంది పిల్లలు ఈ డిఎస్సికి అపియర్ అవుతున్నారు. ఓకే. 5 లక్షల పైన మంది గ్రూప్ 2కి అపియర్ అవుతారు. ఈ 5 లక్షల్లో ఈ 2,70,000 మంది అందరూ 5 లక్షల్లో ఉంటారు. ఇప్పుడు ప్రధాన సమస్య అక్కడ వస్తుంది. సార్ నేను ఒక్క విషయం చెప్పండి. ఆల్రెడీ బల్మూర్ వెంకట్ గారు, రియాజ్ గారు ఒక విషయం చెప్పారు. ఏదైతే రెండిట్లో ఏదో ఒక ఎగ్జామ్ వాయిదా వేస్తామని చెప్పారు. ఇక్కడ గ్రూప్ 2 గురించి బాధ కాదు సార్, వాళ్ళకు డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంది. గ్రూప్ 2 ఆల్రెడీ డిసెంబర్ లో పెడతాం అంటున్నారు. వెబ్ నోట్ ఆపుతున్నారు వాళ్ళు. ఇక్కడ బాధ వచ్చిందల్లా డైట్ అనే స్పెషల్ కోర్సు 2 ఇయర్స్ చేసి డిఎస్సి తప్ప వేరే దిక్కులేని వాళ్ళు ఉన్నారు ఇక్కడ. 45 రోజులు అందుకే హాల్ టికెట్స్ ఇష్యూ చేసిన ఎందుకు ఇష్యూ చేసి హాల్ టికెట్స్ కూడా వచ్చేస్తాయి. మేము నిరసన తెలుపుతున్నాం కదా హాల్ టికెట్స్ కూడా వస్తున్నాయి సార్. ఒక్క నిమిషం, మేము హాల్ టికెట్స్ ఇష్యూ కాక ముందుకే మేము నిరసన తెలుపుతాం. మేము వినతి పత్రాలు ఇస్తా ఉన్నాం. ఇప్పుడు హాల్ టికెట్స్ ఇష్యూ చేసి ఇప్పుడు ఇష్యూ అయినా ఏం చేయమంటారు అని అడిగితే మేము ఆ బాధ్యులు. వ్యవస్థను నడిపేటువంటి వాళ్ళు బాధ్యత తీసుకోవాల్సింది మీరు. అడ్మినిస్ట్రేషన్ లో ఉన్న వాళ్ళు బాధ్యత తీసుకోవాల్సింది మీరు. అన్ని కోణాలలో ఆలోచించాలి. సమయం ఎంత ఇస్తున్నాం, ఏ టైంలో ఎగ్జామ్ పెడతా ఉన్నాం, దానికి వేరే ఎగ్జామ్ కొలాబరేట్ అవుతుందా కావట్లేదా, ఇది రాసిన అభ్యర్థులు ఇంకొక ఎగ్జామ్ రాస్తున్నారా రాయట్లేదా, మీకు నిపుణుల కమిటీ పెట్టుకోవాల్సినటువంటి బాధ్యత లేదా అని నేను అడుగుతా ఉన్నా. మీ ప్రభుత్వంలో ఈ రోజు మీకు సలహాదారులు ఉన్నారు. కోనరామ్ సార్ గారు ఉన్నారు, ప్రొఫెసర్ హరగోపాల్ గారు ఉన్నారు. ఈ రోజు ఓయూకు సంబంధించిన చాలా మంది ప్రొఫెసర్లు ఉన్నారు. అటుపోతే మహాత్మా గాంధీ యూనివర్సిటీ కావచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీలు అన్నింటిలో ప్రొఫెసర్స్ ఉన్నారు, న్యాయ నిపుణులు ఉన్నారు, విద్యాశాఖ మంత్రులుగా చేసినటువంటి వ్యక్తులు ఉన్నారు. వాళ్ళందరినీ సంప్రదించాలి కదా మీరు. ఒకటే కోణంలో మీరు ఏమన్నారు, అమ్మాలు అయ్యాలు ఇబ్బంది పడుతురు, ఏజ్ బార్ అవుతుంది అని అంటే ఇప్పుడు వాళ్ళే ఆ వాయిదా ఏమంటున్నారు కదా. ఎంతసేపటికి ఒకటే కోణంలో కాదు, అడ్మినిస్ట్రేషన్ లో ఉన్న వాళ్ళు పలు రకాలుగా ఆలోచించాల్సినటువంటి బాధ్యత మీకు ఉంటది. ఈ రోజు మేము అడ్డ మీద కూలోళ్ళలాగా మీకు కనిపించవచ్చు, ఎందుకంటే మేము ఊరు పోయి నిజంగానే అడ్డ మీద కూలోళ్ళలాగా పనిచేసినాం మేము. కాకపోతే మేము పైసలు తీసుకోలేదు. అడ్డ మీద కూలోళ్ళు పైసలు తీసుకుంటారు, మేము పైసలు తీసుకోలేదు కాబట్టి మాకు ఆ పేరు వచ్చింది, బలి పశువులం అయిపోయినాం ఆల్రెడీ. దాని గురించే బాధపడతా ఉన్నాం. ఈ రోజు ఒక వినతి పత్రం ఇస్తే తీసుకోవడానికి సమయం ఇవ్వనటువంటి కాంగ్రెస్ నేతలు కూడా ఎంతో మంది ఉన్నారు. కట్టర్ కాంగ్రెస్ అని చెప్పుకొని తిరిగేటువంటి నిరుద్యోగులు ఈ రోజు పార్టీకి ఎందుకు వ్యతిరేకమవుతున్నారు? అటువంటి చిన్న లాజిక్ ని ఎందుకు అర్థం చేసుకోలేకపోతా ఉన్నారు? ఒక్క రోజు మేము డబ్బులకు పోరాడతాం సార్, 2 రోజులు మేము బీఆర్ఎస్ లెగేస్తే పోరాడతాం మేము. అరే మేము ఏడ్చుకుంటూ పెళ్లి అయినటువంటి మహిళలు అర్థించుకుంటూ వీడియోలు పెట్టాల్సినటువంటి అవసరం ఏమొస్తుంది మాకు? బీఆర్ఎస్ వాళ్ళు చెప్తొస్తుందా? ఎమోషన్ అనేది బీఆర్ఎస్ వాళ్ళు చెప్తొస్తుందా? కన్నీళ్లు బీఆర్ఎస్ వాళ్ళు చెప్తొస్తుందా? ఆల్రెడీ గ్రూప్ 2కు సంబంధించిన విషయం వాళ్ళు ఏదో ఒకటి వాయిదా వేస్తామని ఇండైరెక్ట్ గా చెప్తా ఉన్నారు. గ్రూప్ 2 వేస్తారేమో మాకు అది. నేను ఇప్పుడు ఇంకొకటి కూడా చెప్తా ఉన్నా, మీరు సెప్టెంబర్ లో డిఎస్సి పెట్టొచ్చు, లాస్ట్ వీక్ లో అక్టోబర్ లో గ్రూప్ 1 మెయిన్స్ జరగవచ్చు, డిసెంబర్ లో మీరు గ్రూప్ 2 పెట్టుకోవచ్చు. ఇదే డిఎస్సి రాసిన వాళ్ళకు మళ్ళీ గ్రూప్ 2 రాయడానికి డిసెంబర్ కి 3 నెలల సమయం దొరుకుతుంది. మీకు ఎక్కడ ఇష్యూ వస్తుంది? వాట్ ఈస్ ద ఇష్యూ? మీరు చెప్పండి. చారి గారు పలానా దగ్గర ఇక్కడ మీకు ఇష్యూ వస్తుంది, మాకు ఇక్కడ ప్రాబ్లం వస్తుందని మీరేమైనా చెప్పగలుగుతారా పోనీ వాళ్ళు అడిగే క్వశ్చన్కి? ఎందుకంటే గ్యాప్ ఒక 45 రోజులు అడుగుతున్నారు. ఆ గ్యాప్ ఇవ్వడం వల్ల గవర్నమెంట్కి ఏమైనా నష్టమా? వాళ్ళు అడిగే క్వశ్చన్ అది. ఒకటి ఇప్పుడు ఒకటే ఎంత పర్సెంటేజ్ అనేది విద్యార్థులు దాన్ని కోరుకుంటారా దాని మీద ఆధారపడుతుంది. ఆ పరిశీలన అయిపోయింది. అయిపోయిన తర్వాత 94% వాయిదా వేయాలని అంటే ఇంకా మీ పరిశీలన అంటే వేరే ఉందా? ఇప్పుడు దాంట్లో 10% మాట్లాడినంత మాత్రం 90% అంటే మీ పోల్స్ తప్ప. సరే మీదంటే తక్కువ. తీర్మార్ మల్లన్న గారు ఎగ్జిట్ పోల్స్ పెట్టారు, మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ. అడగండి ఒక్కసారి పిలిచి ఇప్పుడు అన్న చారి గారు మీరు అడగండి. తీర్మార్ మల్లన్న గారు కూడా ఎగ్జిట్ పోల్ పెట్టారు. చారి గారు ఇప్పుడు మీరు 10% వరకే వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు అని చెప్పి మీరు అంటున్నారు. పోల్ పెడితే టీవీ పోల్ వదిలేయండి, ఇదే మీ పార్టీకి సంబంధించినటువంటి తీర్మార్ మల్లన్న పోల్ పెడితేనే 95% ఎంతోమంది పోస్ట్ పోన్ చేయాలని అని వచ్చి మాట్లాడుతున్నారంట అభ్యర్థులు. అది చూసే కదా ఆయన కూడా ఈరోజు పోస్ట్ పోన్ చేయాలని ఆయన కానీ కోదండరావు గారు కానీ మళ్ళీ మిమ్మల్ని అభ్యర్థించే పరిస్థితి ఉంది. సో ఎందుకు మీరు దీని మీద ఆ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు? ఓవరాల్ గా అందరు ఆలోచించేది ఒకటే, నోటిఫికేషన్ వాయిదేయాలి. నోటిఫికేషన్ కాదు చారి గారు, నోటిఫికేషన్ కాదు. డిఎస్సి వాయిదా వేయాలి, నోటిఫికేషన్ కాదు. చారి గారు అలా అనబోయి ఇలా అన్నాడే వాళ్ళండి. ఇప్పుడు వాళ్ళు అనేది ఏంటంటే మీరు నోటిఫికేషన్ గురించి మాట్లాడతలేదు, డిఎస్సి వాయిదా గురించి మాట్లాడుతున్నారు. మీరు దాని మీద క్లారిటీ ఇవ్వండి.
నా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల డిఎస్సి మాత్రం నోటిఫికేషన్ అయిపోయింది, హాల్ టికెట్లు వచ్చినాయి. నెక్స్ట్ ఎగ్జామ్లు ఏందనేది పరిశీలన చేస్తారు, అది కన్సిడర్ చేస్తారు. 100% విద్యార్థులకు ఎవరిని కూడా భవిష్యత్తు పాడు చేసేది అంటే డిఎస్సి వాళ్ళు విద్యార్థులు కాదా? అంటే మేమేం పాపం చేసినాం సార్? మేము విద్యార్థులం కాదా? మా గురించి ఎందుకు ఆలోచిస్తలేరు? మైండ్ మాటలు ఎవరు వినపడతలేవు ఎంతలు. కాబట్టి ఏదైనా ఇప్పుడు రేపు డిఎస్సి తర్వాత మరి పరిశీలన ఇప్పుడు విద్యార్థుల నుంచి వచ్చిన డిమాండ్స్ గానీ సర్వేలు గానీ దారుణంగా ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు సార్? కాదు, కాదు, అన్యాయంగా మాట్లాడుతున్నారు. చార్యనా ఇప్పుడు తెలుస్తుంది. చారి గారు ఒక్కటి వినండి. ఇప్పుడు మేమేం పాపం